హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు మనం రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన ఓం శాంతి 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 సినిమా రివ్యూ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ మలయాళం సినిమా రీమేక్ మన ఆడియన్స్ని మెప్పించిందా లేదా, తరుణ్ భాస్కర్ యాక్టింగ్ ఈ సినిమాలో ఎలా ఉంది, మన టాకీస్ టుడే ఛానల్లో మన స్టైల్లో ఈ రివ్యూ డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఓంకార్ నాయుడు ఒక చేపల చెరువు వ్యాపారి, భయంకరమైన కోపం, అహంకారం ఉన్న వ్యక్తి, తన మాటే నెగ్గాలనే రకం. ఇంకొక పక్క ప్రశాంతి తన కళలను కూడా పక్కన పెట్టి ఓంకార్ని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి తర్వాత ఓంకార్ పెట్టే వేధింపులు, అతని పెత్తనాన్ని భరించలేక ప్రశాంతి ఎదురు తిరిగేస్తుంది. ఒక అహంకారి అయిన భర్తకి భార్య ఎలా బుద్ధి చెప్పింది, వీరి మధ్య జరిగిన ఈ ఫ్యామిలీ డ్రామాలో ఎలాంటి మరుపులు తిరిగాయి అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ తరుణ్ భాస్కరే. అతని క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంది. ఇక సినిమా మొత్తం గోదావరి యాస భాషతో చాలా సహజంగా సాగుతుంది. భార్యాభర్తల మధ్య వచ్చే గొడవల్ని చాలా ఫన్నీ వేలా చూపిస్తూనే ఎమోషన్స్ని కూడా బాగా పండించారు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ మైనస్ పాయింట్ సెకండ్ హాఫ్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే బాగా స్లోగా వెళ్తుంటుంది. కొన్ని సీన్స్ అన్ని బాగా ప్రెడిక్టబుల్గా అనిపిస్తాయి. ఇంకొన్ని సీన్స్ అయితే పాత సినిమాలు కూడా గుర్తు చేస్తాయి. కథలో ఇంకొంచెం దమ్ముంటే బాగుండదన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక సెకండ్ హాఫ్లో ఈ సాగదీసే సీన్లు ఇంకొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుండదన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ సినిమా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, తరుణ్ భాస్కర్ డైరెక్టర్గానే కాదు, తను ఒక మంచి నటుడిగా కూడా మరోసారి నిరూపించుకున్నాడు. కోపిష్టి భర్తగా తనదైన కామెడీ టైమింగ్తో సినిమాని తన భుజాన వేసుకుని మోసాడు. ఇక ఈషారబ్బ ప్రశాంతి పాత్రలో చాలా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. భర్త వేధింపుల్ని తట్టుకుంటూనే తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునే భార్యగా ఆమె నటన చాలా బాగుంది. ఇక బ్రహ్మాజీ గారి సపోర్టింగ్ క్యాస్ట్లో సీరియస్ సీన్లో కూడా తన కామెడీ టైమింగ్తో అదరగొట్టేశాడు. బ్రహ్మానందం గారి గెస్ట్ అపిరెన్స్ కూడా ఈ సినిమాలో వర్కౌట్ అయింది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్స్ అన్ని చాలా ప్లెజెంట్గా ఉన్నాయి. గోదావరి అందాలని, చేపల చెరువు లొకేషన్స్ని చాలా న్యాచురల్గా క్యాప్చర్ చేశారు. ఎడిటింగ్ సెకండ్ హాఫ్లో ఇంకొంచెం బెటర్గా ఉండుంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఒక క్వాలిటీ ఫ్యామిలీ డ్రామాని రిచ్గా ప్రజెంట్ చేశారు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే, పాటలు జస్ట్ ఓకేగా ఉన్నాయి. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ఓం శాంతి 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 ఈ సినిమా ఒక డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. తరుణ్ భాస్కర్ యాక్టింగ్, కామెడీ టైమింగ్, సీన్స్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్స్ అని చెప్పొచ్చు. ఒరిజినల్ మలయాళం వర్షన్ అంత రేంజ్లో కాకపోయినా ఆ సినిమా చూడకుండా ఈ సినిమా డైరెక్ట్గా చూస్తే డీసెంట్ వాచ్ కనిపిస్తుంది. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.